హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను మీకు కమ్మనైన అసలైన నెల్లూరు చేపల పులుసు రెసిపీ చూపించబోతున్నా. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఏమీ వేయరండి. నేను ముందుగా చేప ముక్కలు కడిగి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. మన పులుసుకి కావాల్సినంత 1.5 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసి నానబెట్టుకున్నానండి. ఇక్కడ పాన్ పెట్టుకొని హీట్ అయ్యాక నేను 1 టీ స్పూన్ ఆఫ్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. ఇవి డ్రై రోస్ట్ చేసుకున్నాక మనం ఒక పొడి చేసి పెట్టుకుంటాం. ఈ పొడే అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి నెల్లూరు చేపల పులుసు అంటే. ఈ పొడి మీరు వేయలేదు అంటే అది పర్ఫెక్ట్ నెల్లూరు చేపల పులుసు అవ్వదండి, ట్రస్ట్ మీ. ఎందుకంటే నేను నెల్లూరు అమ్మాయినండి. ఓకే, రోస్ట్ చేసుకున్నవి రోల్లో తీసి పెట్టేసుకున్నాను. మనం తర్వాత పొడి చేసుకుందాం. మళ్ళీ సేమ్ ప్యాన్లోనే ఇప్పుడు మనం కూర చేసుకుంటాము. ఇప్పుడు నేను ఇక్కడ 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. ఈ మాత్రం ఆయిల్ పడుతుందండి చేపల పులుసు కదా. ఓకే, ఇప్పుడు మనం వేసుకున్న ఆయిల్ కొంచెం వేడయ్యాక నేను కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు వేసుకుంటానండి. అవి కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు, జస్ట్ పులుసుకి కొంచెం మనకు అరోమాటిక్ ఫ్లేవర్ రావడానికి. అవి వేసుకున్నాక నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ చాప్ చేసి పెట్టుకున్నాను. అవి వేసేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఆనియన్ అంతా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు కొంచెం అటు ఇటు కలుపుకుంటూ తిప్పుకోండి. ఈ టైంలోనే నేను 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటానండి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్ కొంచెం త్వరగా మగ్గిపోతుందంట. సాల్ట్ వేసుకొని కొంచెం అటు ఇటు కలబెట్టుకుంటూ రోస్ట్ చేసుకోండి. తర్వాత నేను ఒక 4 to 5 పచ్చిమిర్చి చీలికలు చేసి పెట్టుకున్నాను. అవి వేసాను. కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్ కొంచెం వేగాక నేను ఒక మీడియం సైజ్ టొమాటో కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకో. టొమాటో వేసుకొని కొంచెం కలిపేసుకున్నాక ఒక ప్లేట్ పెట్టేసి వదిలేసేయండి. టమాటో మగ్గిపోతుంది. టమాటో మగ్గేలోపు మనం ఈలోపు ఇందాక డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, మెంతులు, ఆవాలు, జీలకర్ర, అవి దంచి పెట్టేసుకున్నానండి. చూడండి, ఇలా ఫైన్ పౌడర్ అవ్వాలి. ఒకసారి మూత తీసి చూసుకొని టొమాటో ఎంతవరకు మగ్గిందో చూసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసేయండి. ఇంకొంచెం మగ్గాలి. ఈలోపు మనం ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా చింతపండు, దాన్ని జ్యూస్ చేసి పెట్టేసుకుందాం. చింతపండు పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మనం టమాటో మగ్గాక చూసుకొనేసి ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసి పెట్టేసుకుందాం. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు, 2-3 టీ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను. సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. కారం మాత్రం కొంచెం ఎక్కువే పడుతుందండి, పులుసు కదా. నేను ఇక్కడ కారం ఇప్పుడు తక్కువే వేసుకున్నానండి. తర్వాత చింతపండు పులుసు పోసుకున్నాక టేస్ట్ చూసి మళ్ళీ కారం యాడ్ చేసుకుంటాను. మీరు ఇప్పుడే యాడ్ చేసుకుంటానంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పులుసు వేసాక టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకుంటా అన్న ఓకే. ఇలా చూడండి, ఇప్పుడు ఆయిల్లో కొంచెం కారం అది మగ్గాక మనం చింతపండు పులుసు రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుసు ఇప్పుడు పోసేసుకుందాం. చేయి అడ్డు పెట్టేసుకొని గింజలు ఏమి రాకుండా చింతపండు రసం మాత్రం వేసుకోండి. 2-3 సార్లు బాగా పిండేసి వేసుకోవాలి రసం. చింతపండులోని పులుపు అంతా బాగా దిగిపోవాలండి. తర్వాత అదే బౌల్లో ఫుల్ బౌల్ నిండా ప్లెయిన్ వాటర్ తీసుకొని యాడ్ చేసేసుకోండి. మనకు పులుసు మరిగేలోపు ఈ వాటర్ అన్నీ దగ్గర అయిపోతాయి. పులుసు దగ్గర అయినాక మనకేం తెలియదు, పులుపు సరిపోతుంది. వాటర్ యాడ్ చేసేసుకొనేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 6 మినిట్స్ పెట్టి వదిలేసి తీసి చూడండి. పులుసు మరగడం స్టార్ట్ అయింది కదా. ఈ టైంలోనే టేస్ట్ చూసుకొని మనకు కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. కారం అయితే ఇక్కడ నేను ఎక్స్ట్రా 3 టీ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ముందే యాడ్ చేసుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం పులుసు కలిపెట్టేసుకొనేసి ప్లేట్ పెట్టేసి మళ్ళీ ఒక 5 to 6 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేద్దాం. పులుసు మనకు బాగా మరిగి కొంచెం చిక్కబడాలండి. అప్పటి వరకు అలా నేను చేప ముక్కలు క్లీన్ చేసుకున్నప్పుడే ఉప్పు, కారం, పసుపు పూసుకొని పెట్టుకున్నానండి. ముక్కకు కొంచెం ఉప్పు, కారం పడుతుందని. ఇక్కడ చూడండి, పులుసు కొంచెం ఇంతవరకు చిక్కపడ్డాక మన చేప ముక్కలు తీసి ఒకటొకటి నీట్గా అరేంజ్ చేసుకోండి. యాక్చువల్లీ చేప పులుసుకి కొంచెం మనకి గుంటగా ఉన్న వెడల్పైన కడాయి అయితే బాగుంటుందండి. నాకు ఇక్కడ వెడల్పు ఉంది కానీ గుంటగా లేదు. సో అన్నీ స్ప్రెడ్ చేసుకున్నా, నీట్గా సరిపోయాయి.
ఇక్కడ ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదండి. మనకి చేప ఉడకడానికి ఎంతో టైం పట్టదు. సో, మూత పెట్టట్లేదు నేను. ఇక్కడ చూసారా, నాకు గుంటగా లేదు కాబట్టి చేపలు మళ్ళీ రివర్స్‌లో ఒక్కొక్కటి టర్న్ చేసి వేసుకున్నాను నేను. నీట్‌గా బాయిల్ అవ్వాలి అనేసి. మీరు ముందే కడాయి కొంచెం మంచిగా గుంటగుండేది చూసి వండుకోండి చేపల కూర. చేపల పులుసు ఎప్పుడైనా పులుసులో చేప ముక్క వేసాము అంటే అది మునిగేలాగుండాలండి పులుసులో. అప్పుడే మనకి నీట్‌గా ఫిష్ ఈవెన్‌గా ఉడుకుతుంది. ఇప్పుడైనా ఉడుకుతుందండి, ప్రాబ్లం లేదు. నేను అటు ఇటు తిప్పి పెట్టుకుంటున్నాను కదా. సో, ఫిష్ ఈ స్టేజ్కి ఉడికాక ఇంకా మనం గరిట అస్సలు పెట్టకూడదండి. చేత్తోనే కడాయి పట్టుకొని తిప్పుకుంటూ అటు ఇటు కలబెట్టుకుంటూ గరిట పెట్టి తిప్పారంటే ముక్క విరిగిపోతుంది. ఇంకా పులుసులో మొత్తం కలిసిపోతుంది. ముళ్ళులు అవి స్ప్రెడ్ అయిపోతే బాగోదండి చేపల కూర అలా తినడానికి. ఓకే, ఇక్కడ ఫిష్ ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. 90%. పులుసు కూడా మనకు బాగా దగ్గర పడిపోయింది. ఆయిల్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ టైంలోనే ఫస్ట్ పొడి చేసి పెట్టుకున్నాం కదా, మెంతులు, ఆవాలు, జీలకర్ర. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా పులుసులోకి. ఇప్పుడు ఆ పొడి మనం చల్లేసుకుంటాం పులుసులో. సో, మెంతులు, జీలకర్ర, ఆవాల పొడి నీట్‌గా వేసేసుకోండి. ఇప్పుడు మనం గరిటెతో కలిపెట్టొద్దండి. ఫస్ట్ చెప్పినట్టు గిన్నెని అటు ఇటు కదుపుకుంటూ నీట్‌గా తిప్పుకుంటూ ఆ పొడి మొత్తం పులుసులోకి ఇంకిపోయేలాగా మిక్స్ చేసేసుకో. నేను ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు కారం చూసుకున్నాను. నాకు కారం, ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. మీకు కావాలనుకుంటే ఇక్కడ కొంచెం సాల్ట్ తగ్గితే యాడ్ చేసుకోండి. ఇంకా అంతే అండి. క్లీన్ చేసుకున్న కొత్తిమీర కొంచెం స్ప్రింకిల్ చేసేసుకున్నాను. మనకి ఇంకా పులుసు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఉంచుకొని గ్యాస్ కట్టేసేయండి. ఇంకా రెడీ అయిపోయిందండి గుమగుమలాడే కమ్మనైన నెల్లూరు చేప. ఏంటి, మీకు నోరూరుతుందా? మీకు నోరూరితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. అప్పుడే మీకు అన్ని రెసిపీస్ మీ వరకు వస్తాయి. చలో మరి.